హాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్నాను. రీసెంట్గానే నేను కంపెనీ చేంజ్ అయ్యాను. పనిలో పనని లొకేషన్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. సో ఈరోజు బెంగళూరు నుండి హైదరాబాద్కి ఫ్లైట్ జర్నీ ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. మేబీ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు అనుకుంటున్నాను. నేనైతే ఫ్లైట్ టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. టికెట్స్ బుక్ చేసుకోవడానికి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. నేనైతే మేక్ మై ట్రిప్ అప్లికేషన్లో బుక్ చేసుకున్నాను. ఆ టికెట్ ప్రైజెస్ కూడా 1 వీక్ 2 వీక్స్ ముందు బుక్ చేసుకుంటే ఒకలాగా, 1 డే 2 డేస్ ముందు బుక్ చేసుకుంటే ఒకలాగా ఉంటాం. నేనైతే 1 డే ముందు బుక్ చేసుకున్నాను. మీరు కంపేర్ చేసుకోండి, ఏ అప్లికేషన్లో అయితే ప్రైస్ తక్కువగా ఉందో ఆ అప్లికేషన్లోనే టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కొక్క అప్లికేషన్లో ఒక్కొక్క ప్రైస్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఒక్కొక్క ఎయిర్ ట్రావెల్స్ ఒక్కొక్కలాగా చూపిస్తుంది. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే బుక్ చేసుకోండి. నేనుండేది వైట్ ఫీల్డ్లో. మా పీజీ దగ్గర నుండి కెంపెగౌడ ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్కు నేను క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాను. నా ఫ్లైట్ నైట్ 8 o'clock. కనీసం మనం ఒక 2 hours ముందే ఉండాలి ఎయిర్పోర్ట్లో. అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, లగేజ్ చెక్ ఇన్ చేయాలి. అవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు మీ వీడియోలో మీకు చూపిస్తా. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు అనుకుంటున్నాను. స్కైలో ఈ లైన్ ఏంటో తెలుసా? రాకెట్ పైకి వెళ్ళినప్పుడు స్మోక్ ఎలా రిలీజ్ చేస్తాయో ఫ్లైట్స్ కూడా అలానే రిలీజ్ చేస్తాయి. కాకపోతే రాకెట్ రిలీజ్ చేసేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, ఫ్లైట్ రిలీజ్ చేసేది తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఒక 2-3 మినిట్స్లో ఇది ఎన్విరాన్మెంట్లో కలిసిపోతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇదిగో ఇదే కెంపెగౌడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. మనల్ని సేఫ్గా తీసుకొచ్చిన క్యాబ్ అతనికి పేమెంట్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇదే ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. మనం బుక్ చేసుకున్న టికెట్, మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇక్కడ చూపించాలి. మనం బుక్ చేసుకున్న టికెట్ సాఫ్ట్ కాపీ అయినా పర్వాలేదు, హార్డ్ కాపీ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి యాక్సెప్ట్ చేస్తారు. కానీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మాత్రం ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి. ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. అంటే కొంచెం ఆర్టిఫిషియల్ గ్రీనరీ అయినా చూడడానికి చాలా బాగుంది. లోపల మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. మన బోర్డింగ్ పాస్ మనం ఏ ఎయిర్లైన్స్ నుండి బుక్ చేసుకున్నామో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే డిఫరెంట్ ఎయిర్ ట్రావెల్స్ ఉంటాయి. ఎలియన్స్ ఎయిర్ ట్రావెల్స్, కింగ్ఫిషర్ ఎయిర్ ట్రావెల్స్, ఇండిగో ఎయిర్ ట్రావెల్స్, అలా డిఫరెంట్ ఉంటాయి. నేను బుక్ చేసుకుంది అలియన్స్ ఎయిర్ ట్రావెల్స్ నుండి. సో నాకు వాళ్ళ హెల్ప్ డెస్క్ నుండినే ప్రొవైడ్ చేస్తారు బోర్డింగ్ పాస్. సో వాళ్ళ హెల్ప్ డెస్క్ ఎక్కడుందో అని వెతుక్కుంటున్నాను. ఇదిగో ఇక్కడుంది ఎలియన్స్ ఎయిర్ డెస్క్. స్కై స్టార్, ఇండిగో, ఎలియన్స్ ఎయిర్ డెస్క్. ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చి మన లగేజ్ మొత్తం తీసుకుంటారు. మన లగేజ్ బ్యాగ్ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. వాళ్ళు బ్యాడ్ చేసి మన లగేజ్ని మనకు హైదరాబాద్లో సబ్మిట్ చేస్తారు. నేను లగేజ్ బ్యాగ్ అక్కడ సబ్మిట్ చేసేసా. ఒక క్యారీ బ్యాగ్ నా చేతిలో పెట్టుకున్నాను. ఫైనల్లీ బోర్డింగ్ పాస్ అయితే మన చేతికి వచ్చేసింది. చాలామందికి డౌట్ ఉంటుంది, టికెట్ బోర్డింగ్ పాస్ రెండు ఒకటేనా అని. కాదు, టికెట్ సపరేట్, బోర్డింగ్ పాస్ సపరేట్. టికెట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నది అది ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడం వరకు పనిచేస్తుంది. బోర్డింగ్ పాస్లో మన సీట్ నెంబర్, మన ఫ్లైట్ నెంబర్ అన్నీ ఉంటాయి. బోర్డింగ్ పాస్ ఫస్ట్ లోపల పెట్టేసుకుందాం. అసలే మన చేతులు కాళ్ళు ఊరికే ఉండవు. మనం అతి విడ్డలం, పోగొట్టుకున్నామంటే చాలా కష్టం. వాష్రూమ్ ఎక్కడెక్కడుందా అని గంట సేపటి నుండి ఎతుకుతున్నా. ఫైనల్లీ దొరికేసింది. పీస్ఫుల్గా ఉంది లోపల. ఇప్పుడు మనం వెళ్ళబోయేది డొమెస్టికల్ డిపార్ట్మెంట్. డొమెస్టికల్ డిపార్ట్మెంట్కి ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే, డొమెస్టికల్ డిపార్ట్మెంట్ అంటే నేషనల్ వైడ్, అంటే బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై అలాగా. అదే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అంటే ఇంటర్నేషనల్ వైడ్, అంటే ఇండియా టు అదర్ కంట్రీస్ అలాగా. డొమెస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని సపరేట్ వేలో పంపిస్తున్నారు. నాన్ డొమెస్టికల్ డిపార్ట్మెంట్ అంటే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ సపరేట్ లైన్. సైడ్లో చూడండి, అంతా ఆర్టిఫిషియల్ గ్రీనరీ, ఆర్టిఫిషియల్ లీవ్స్. అంటే బెంగళూరు గ్రీన్ సిటీ అని సింబాలిక్గా చూపించడానికే గ్రీన్ లీవ్స్ పెట్టినట్టున్నారు. చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ నా క్యారీ బ్యాగ్ చెకింగ్ అన్నమాట. ఇంతకుముందు మనం సబ్మిట్ చేసింది లగేజ్ బ్యాగ్ సపరేట్, క్యారీ బ్యాగ్ సపరేట్. ఈ లగేజ్ బ్యాగ్లో నేను నా ల్యాప్టాప్స్, నా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ క్యారీ చేస్తున్నాను. ఫ్లైట్లో ఒక బ్యాగ్ అలౌ చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఆ క్యారీ బ్యాగ్లో క్యారీ చేయండి. లగేజ్ బ్యాగ్ ఫుల్ నా క్లాత్స్తోనే సరిపోయింది. వన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, ఆర్టిఫిషియల్ ట్రీస్, ఎస్పెషల్లీ టూరిస్ట్లను అట్రాక్ట్ చేయడానికి మంచిగా పెట్టారు వీళ్ళు. జర్నీలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లగేజ్ క్యారీ చేయండి. ఎందుకంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. నాకు అనవసరం అనిపించినవన్నీ నేను మా పీజీలోనే వదిలేసినాను.
సో 2 టైమ్స్ లగేజ్ చెకింగ్ అయిపోయింది. ఒకటి క్యారీ బ్యాగ్ లగేజ్ చెకింగ్, ఒకటి లగేజ్ బ్యాగ్ చెకింగ్. ఇంకా లోపలికెళ్ళే కొద్దీ మంచి మంచి షాపింగ్ షాప్స్ వస్తాయి. ఇవన్నీ షాపింగ్ షాప్స్. ఇది చూడండి, కిచెన్ ప్లస్ బార్ అంట. ఎయిర్‌పోర్ట్‌లో ఆల్కహాల్ ఏం తప్పు కాదు. ఇంకా ముందు చాలా ఉంటాయి, చూపిస్తా పదండి. ఎయిర్‌పోర్ట్‌లో ఏంటంటే ఫ్లైట్ టైమింగ్స్ అప్పుడప్పుడు చేంజ్ అయిపోతుంటాయి. డ్యూ టు వెదర్ ఎఫెక్ట్ కావచ్చు, రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు, ఒక్కోసారి ఫ్లైట్ టైమింగ్స్ చేంజ్ అయిపోతుంటాయి. సో అందుకని ప్యాసింజర్స్‌కి బోర్ కొట్టకుండా ఎయిర్‌పోర్ట్‌లోనే షాపింగ్ మాల్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. ఫుడ్ షాప్సు, బార్సు, పబ్సు, షాపింగ్ షాప్సు, పెద్ద కాంప్లెక్సే ఉంటాయి. పెద్ద ఒక టైప్ ఆఫ్ మినీ షాపింగ్ మాల్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్రెస్ షాపు. అంటే మన ఓపిక, మనం తిరిగే కొద్దీ ఉంటాయి షాప్స్. ఇది బుక్స్ షాపు. అంటే జర్నీలో చాలామందికి టైం పాస్ అవ్వడానికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. మనకు లేదులే. కాలేజ్ బుక్స్ చదవడానికే మనకు బరువు. ఇంకా ఈ బుక్స్ ఏం చదువుతాం. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చెప్పండి, ఎన్నైనా కొందాం. చాక్లెట్టు, బిస్కెట్లు. ఇది గొడివా బెల్జియం, చాలా రేర్ ఈ చాక్లెట్ రేట్ ఎంతుందో గెస్ చేయండి ఒకసారి. 200 300 అనుకోవచ్చు, కానీ కాదు. చూడండి, 700. ఇది ఎయిర్‌పోర్ట్‌లో జస్ట్ స్టార్టింగ్ ప్రైస్. ఒకటి తీసుకుందాం. అంటే ఈ వాటర్ బాటిల్ ఎంతో గెస్ చేయండి చూద్దాం. 200 రూపీస్. జస్ట్ 500 ml వాటర్ బాటిల్ ఇది. అసలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది. మామూలుగా ఉండదు. ఇవి శాండ్విచ్, పిజ్జా, బర్గర్. ఇది డ్రై బన్ అనమాట, చీజ్ బన్, డోరీ చీజ్ బన్. టేస్ట్ బాగుంటుంది ఇది. ఒకటి తింటే చాలు, 24 అవర్స్ వరకు ఏం తినాల్సిన అవసరం ఉండదు. ఏదో తేడాగా ఉందండి. మనకు నచ్చినంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చైర్స్‌లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ ఏ రూట్‌లో వెళ్ళాలని క్లియర్ ఇండికేషన్స్ ఉంటాయి. మనది D20, D80 టు D31 వరకు రైట్ సైడ్ వెళ్ళాలి. సో నాది D20, అది బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది. సో నేను రైట్ సైడ్ వెళ్ళాలి. ఇటు చూడండి, చిల్డ్ బియర్ అంట. షాప్ పేరు చిల్డ్ బియర్. ప్యాసింజర్స్ ఎవరన్నా చిల్ అవ్వాలంటే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. దట్టు చాలా లోకల్ బ్రాండ్స్ ఉండవు ఇక్కడ. చాలా హైబ్రిడ్, అన్నీ ఫారెన్ బ్రాండ్లే. మన లోకల్ బ్రాండ్ ఒక్కటి కూడా దొరకదు ఇక్కడ. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఎలాగంటే సర్టెన్ లిమిట్ వరకు ఆల్కహాల్ క్యారీ చేయొచ్చు. మనతో పాటు ఆల్కహాల్ బాటిల్స్ తీసుకెళ్ళొచ్చు. అన్నీ ఫారెన్ బ్రాండ్లే. బట్ మన లోకల్ ట్రైన్‌లలో, బస్‌లలో అట్లా అలో ఉండదు. బట్ ఫ్లైట్‌లో అలో చేస్తారు. బట్ సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే. ఇప్పుడు నేను స్ట్రైట్ వెళ్ళాలి. నాది T20, అంటే డోర్ నెంబర్ 20. ఆ డోర్ నెంబర్ ఏంటనేది మన బోర్డింగ్ పాస్‌లోనే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. ఇదిగో ఇక్కడ కనపడేది ముంబై వెళ్ళబోయే ఫ్లైట్ అంట. ఇప్పుడే ముంబై వెళ్ళబోయే ఫ్లైట్‌కి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్యాసింజర్స్ అందరూ లేచి రెడీ అవుతున్నారు. ఇక్కడ బోర్డింగ్ పాస్ చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు ముంబై వెళ్ళబోయే ఫ్లైట్ కాబట్టి మనది కాదు. సో మనం కొంతసేపు రిలాక్స్ అవ్వచ్చు. యాక్చువల్లీ నేను చాలా లేజీగా ఉంటా. బట్ ఎక్కడికైనా జర్నీ చేయాలంటే మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటా. తొందరగా రెడీ అయిపోతా. ఆల్మోస్ట్ 2½ 3 అవర్స్ ఎర్లీగానే వచ్చా. ఎందుకంటే పనిలో పని వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోతుందనేసి చాలా తొందరగా వచ్చా. సో ఎయిర్‌పోర్ట్ మొత్తం ఇంకో రౌండ్ వేసేద్దాం పదండి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఎలా అంటే తిరిగే కొద్దీ ఉంటుంది. మన ఓపిక కొద్దీ తిరగాలి అంతే గాని ఇంకా చాలా ఉంటుంది. బట్ జర్నీ చేసే ప్యాసింజర్స్‌కి ఏ అవసరం ఉన్నా వాళ్ళు ఎయిర్‌పోర్ట్ దాటి బయటికి రావాల్సిన పని ఉండదు. అన్నీ లోపలే దొరుకుతాయి. ఆల్కహాల్ దగ్గర నుండి, ఫుడ్ దగ్గర నుండి అన్నీ లోపలే ఉంటాయి. ఇదే వెయిటింగ్ ప్లేస్. ఈ వెయిటింగ్ ప్లేస్‌లో చైర్స్ థౌజండ్స్ కొద్దీ ఉన్నాయి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ చైర్స్‌కి సాకెట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇట్లాంటి ఛార్జింగ్ సాకెట్స్ చైర్స్‌కి ప్రొవైడ్ చేస్తే ప్యాసింజర్స్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. మనకి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు గానీ మొబైల్‌కి ఛార్జింగ్ లేకపోతే మాత్రం ఎవ్వరు ఊరుకోం. హ్యాపీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి నాలాగా రెస్ట్ తీసుకుంటుంటారు ప్రతి ప్యాసింజర్ ఇక్కడ. ఇప్పుడే అనౌన్స్‌మెంట్ వచ్చింది. మన బోర్డింగ్ పాస్ మన చేతిలో పట్టుకొని D20 దగ్గరికి రమ్మని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. అగైన్ D20లో మన బోర్డింగ్ పాస్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇలా సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనల్ని ఫ్లైట్ దగ్గరికైతే తీసుకెళ్తారు బస్‌లో. ఎందుకంటే ఫ్లైట్ చాలా డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో అందుకనే బస్‌లో నుండి తీసుకెళ్తారు మనల్ని. మనం మన ఇంటి ముందు బైకు, కారు పార్క్ చేసినంత ఈజీగా వీళ్ళు రన్‌వేలో ఫ్లైట్లు పార్క్ చేశారు. అలా ఒక్కొక్క ఫ్లైట్‌ని దాటుకుంటూ మన ఫ్లైట్ దగ్గరికైతే బస్‌లో వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఏ ఫ్లైట్‌కి చూసినా మన ఇండియా ఫ్లాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫ్లైట్‌కి కూడా ఉంది. ప్రతి ఫ్లైట్‌కి ఉంటది ఇక్కడ.
ఫైనలీ మన ఫ్లైట్ దగ్గరకైతే వచ్చేసాం. ఇదే అలియన్స్ ఎయిర్ ట్రావెల్స్ ఫ్లైట్ బెంగుళూరు టు హైదరాబాద్. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేది 8:30కు. బట్ మనల్ని 8:00కే రన్వే మీదకి తీసుకొచ్చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మళ్ళీ అగైన్ ఇంకో సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అది కూడా చూపిస్తారండి. ఇక్కడ ఇంకోసారి మనం కరెక్ట్ ఫ్లైట్ నెంబర్ దగ్గరకు వచ్చామా లేదా, మనమే ప్యాసింజర్సా కాదా అని ఇంకోసారి చెక్ చేస్తారు. వీళ్ళు చెక్ చేసి మన సీట్ దగ్గరికి అయితే పంపిస్తారు. నా సీట్ నెంబర్ 10A విండో సీట్. నైట్ టైం జర్నీలో వ్యూ బాగుంటుందని విండో సీట్ బుక్ చేసుకున్నాను. ఇదిగో మన సీట్. అండ్ ఆల్సో సీట్ బెల్ట్ మ్యాండేటరీ, కన్ఫర్మ్గా పెట్టుకోవాల్సిందే. ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. థాంక్యూ అన్నయ్య. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. టాటా బాయ్ బాయ్ బెంగళూరు. బెంగళూరు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ భరించి ఉంటుంది నన్ను. ఇంకా ఇప్పుడు టాటా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బెంగళూరు నైట్ లైఫ్ బాగా చూశాను, అది రోడ్డు మీద, భూమి మీద. ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 to 5000 ఫీట్స్ డిస్టెన్స్లో ఆకాశంలో నుండి బెంగళూరు సిటీని చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది నేను రోజు చూసే బెంగళూరు సిటీయేనా అని ఆశ్చర్యంగా కూడా ఉంది. బట్ నైట్ జర్నీ చాలా బాగుంది. ఇప్పుడే పైలట్ మామ మనం హైదరాబాద్ వచ్చేసామని అనౌన్స్ చేశాడు. ఇప్పుడే మనం హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం. ఫ్లైట్ జర్నీ డే టైం కంటే నైట్ టైమే చాలా బాగుంటుంది. సో ఫైనలీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాం. అదిగో మనల్ని తీసుకెళ్ళడానికి బస్ రెడీగా ఉంది. ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్. బేసిక్గా నేను బెంగళూరులో 8:30కు ఫ్లైట్ ఎక్కాను. ఇక్కడ 10:30, 11 కల్లా దించేసింది. అంటే 1.5 to 2 అవర్స్ జర్నీ అంతే. ఒకవేళ బస్సు, ట్రైన్ జర్నీ అయితే నైట్ మొత్తం జర్నీ చేయాల్సి వచ్చేది. ఫ్లైట్ కాబట్టి 1.5 అవర్ to 2 అవర్స్ జర్నీ అంతే. ఇప్పుడు వెళ్ళి మనం మన లగేజ్ తీసుకోవాలి. మన లగేజ్ ఏ బెల్ట్లోకి వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది అని మన బోర్డింగ్ పాస్లోనే వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. సో మనం ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే మన లగేజ్ అక్కడికి వచ్చేస్తుంది. అక్కడ నుండి తీసుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కూడా ఎంత తక్కువ లగేజ్ వీలైతే అంత తక్కువ లగేజ్ క్యారీ చేయండి. ఎందుకంటే వాళ్ళు 15 kgs వరకు మనకు పర్మిషన్ ఇస్తారు. 15 kgs పైన ఒక్క 1 kg ఎక్కువైనా కూడా వాళ్ళు దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసేస్తారు. సో మనం కేర్ఫుల్గా లగేజ్ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుని జర్నీ చేయాలి ఫ్లైట్లో. ఇదేంటి నా లగేజ్ ఎంతసేపు అయినా రావడం లేదు, కొంపదీసి బెంగళూరులోనే వదిలేసి వచ్చినారా ఏంటి? అమ్మయ్య, నా లగేజ్ తీసుకొచ్చేసినారు. ఇదిగో ఇదే నా లగేజ్ బ్యాగ్. ఇంకా లగేజ్ తీసుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ నుండి బయటికి వెళ్ళిపోవాలి. క్యాబ్ డ్రైవర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇందాకే క్యాబ్ బుక్ చేసేసాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలికి వెళ్ళాలి. సో 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది. సో అందుకే ఇందాకే క్యాబ్ బుక్ చేసేసాను. క్యాబ్ డ్రైవర్ మన కోసం బయటే వెయిట్ చేస్తున్నాడు. చూశారు కదండి, ఈ వీడియో హోప్ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న కమెంట్ అయినా రేపు నేను చేయబోయే ఇంకొక వీడియోకి యూజ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.